మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భానుమతమ్మ తన గదిలో ఉంటుంది. శృతి పరిగెత్తుకొని భానుమతమ్మ దగ్గరికి వస్తుంది. ఆ పున్నమి ఏం చేసిందో తెలుసా అని చెప్తూ ఉంటుంది. ఏం చేసిందే అని భానుమతమ్మ అడుగుతుంది. మర్డర్ చేసి నేరస్తుడిగా జైల్లో ఇన్ని రోజులు ఉన్నాడు కదా ఆ శివదేవయ్య, అతన్ని నిర్దోషిగా విడిపించి డైరెక్ట్గా మన ఇంటికే తీసుకొచ్చింది అని శృతి అంటుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదమ్మమ్మ. నేరస్తుడికి మా ఇంట్లో ఒక చోటు లేదు. నువ్వు మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి పంపించని చెప్పాలి అని శృతి భానుమతమ్మతో అంటుంది. ఏదో 4 రోజులు ఉంటానంటే ఊరుకుంటాం, కానీ మొత్తానికి ఇక్కడే ఉంటానంటే ఎలా కుదురుతుంది? పున్నమితో నేను చెప్తాను కదా అని భానుమతమ్మ అంటుంది. ఇక పున్నమి శివదేవయ్యకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే భానుమతమ్మ, శృతి, కళావతి, కళాధర్ అందరూ కూడా పున్నమి దగ్గరికి వస్తారు. భానుమతమ్మ శివదేవయ్యని చూస్తుంది. శివదేవయ్యని చూడగానే ఒకరోజు తన చిన్న కూతురు ప్రభావతి శివదేవయ్య బండి మీద వెళుతూ భానుమతమ్మ కనిపిస్తారు. భానుమతమ్మ శివదేవయ్యని చూడగానే ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఇంకోవైపు కళావతి, ఇదేంటి మా అమ్మ ఆ పున్నమిని ఏమి అనుకుంటా అలాగే ఆలోచిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది.